రే పొంగుతలే కదా రే ఇవి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు అయితే మేము రూమ్ అయితే వెకేట్ చేయబోతున్నాం. లగేజ్ ప్యాకింగ్ అంతా అయితే అయిపోయింది అండ్ రూమ్లో అంతా కొంచెం ఎక్కువ వస్తుంది. సో ఐటమ్స్ ఏం లేకపోవడం వల్ల సో ఇక్కడ మేము చూడొచ్చు ఆల్మోస్ట్ 2 to 3 days నుండి లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాం. సో నా లగేజ్ జస్ట్ 10 minutesలో అయితే ప్యాక్ చేసుకున్నాను. కాసేపట్లో మనం కొత్త రూమ్కి అయితే వెళ్ళబోతున్నాం. నేను వెళ్ళాక అక్కడ ఆ రూమ్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ ఇవైతే మా ప్రజెంట్ లగేజ్ అనమాట. సో ఒక ట్రక్ బుక్ చేసి అందులో అయితే వెళ్తున్నాం. బ్యాచిలర్స్ అయినా కూడా మాకు కొంచెం లగేజెస్ ఎక్కువనే ఉన్నాయని చెప్పాలి. లైక్ రూమ్లోకి వచ్చాకనే ఎక్కువ తీసుకున్నాం మేము. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు వెకేట్ దిస్ రూమ్. డైలీ వచ్చినప్పుడు రూమ్లో ఇక్కడే ఎవ్రీ ఈవినింగ్ అండ్ నైట్ అయితే యూనో కార్డ్స్ ఆడుతుండే. అండ్ మా ఫ్రెండ్ తరుణ్ బర్త్డే అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసామన్నమాట. ఆ రోజు అయితే అసలు మొత్తం హడావిడిగా ఉంటుండే. లైక్ బర్త్డే సెలబ్రేట్ చేయడం అండ్ బాస్మతి రైస్తో బిర్యానీ కుక్ చేయడం, నాన్ వెజ్ కుక్ చేయడం. సో ఈవినింగ్ అయితే స్నాక్స్ తెచ్చుకొని మాట్లాడుకుంటూ టైంపాస్ అయితే చేసేవాళ్ళం అనమాట. వీడియో క్లిప్స్ అయితే ఇక్కడ పెడుతున్నాను, మీరు చూడొచ్చు. అది పెట్టేది కదా డిటాచబుల్. అది కొట్టు విండో కొట్టింది వీడు. ఆలు దోశ, దోశ పిండి, ఆలు దోశ రెడీ, ఆనియన్ దోశ, మసాలా దోశ. ఇక్కడే అనమాట మా కుకింగ్ అంతా కంప్లీట్గా జరిగింది. సో ఇక్కడే ఆ గ్రోసరీ షాపింగ్ అండ్ వెజిటబుల్స్ కటింగ్స్ కుక్ చేయడం అండ్ అక్కడ కుక్ చేస్తున్నప్పుడు ఆకలి అవుతున్నప్పుడు ఇక్కడ ఈగర వెయిట్ చేయడం ఎప్పుడు తిందామని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో అండ్ చిన్న గొడవలు వర్క్స్ డివైడ్ చేసుకోవడంలో కంప్లీట్ ఇక్కడే అనమాట. అండ్ ఇక్కడే నేను కుకింగ్ అయితే నేర్చుకున్నాను. కంప్లీట్ వచ్చని చెప్పలేను, బట్ ఓకే బాగానే నేర్చుకున్నాను. సో ట్రక్ అయితే బుక్ చేస్తున్నాం. సో వచ్చాక అందులో పెట్టేసి మనం మళ్ళీ కొత్త రూమ్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈ రూమ్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. కంప్లీట్ పెయింటింగ్ వేసి నీట్గా. సో ఇప్పుడు వెళ్ళే రూమ్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుంది, ఇంత క్లీన్గా అయితే ఉండదు, బట్ అడ్జస్ట్ అవ్వాలి. బడ్జెట్ వల్ల మేము కాంప్రమైజ్ అయితే అవుతున్నాం. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు ఎండ్ దిస్ అవర్ రిలేషన్షిప్ ఇన్ దిస్ రూమ్. ఏమంటావు మణికంఠ? స్పాయిలర్. లగేజ్ అంతా ట్రక్లో అయితే పెట్టేసాం. సో చెయ్యిరా అని ఎంకరేజ్ చేసి అది అవును. ఒక్క నిమిషం రా, టైం చూసుకోగా నిమిషాల కంటే ఎక్కువ ఇది అయిపోతుంది. లగేజ్ అంతా అయితే పెట్టేసాం అండ్ తర్వాత మేము మంచిగా ఆర్గనైజ్ అయితే చేయాలి. సో ఇప్పుడే పూజ చేశాను అనమాట. సో ఇక్కడ ఇది దేవుడి గది అనమాట ఈ రూమ్లో. అండ్ ఇంకా కిచెన్ అంతా సెటప్ చేయాలి, ఇంకా పాలు కూడా పొంగించాలి.
అండ్ మీకు కంప్లీట్గా హోమ్ టూర్ అయితే చూపిస్తాను ఇది. సో ఇది అనమాట, మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది నేను అక్కడ ఎందుకు డిసప్పాయింట్ అని చెప్పేసి. సో ఇది ఎంట్రీ, ఇది 1 RK అనమాట, 1 BHK కాదు, జస్ట్ 1 RK అంటే రూమ్ అండ్ కిచెన్ అనమాట. సో ఇది కంప్లీట్ హాల్, బెడ్రూమ్ అండ్ హాల్. అండ్ ఇది రైట్ సైడ్లో రెస్ట్ రూమ్ అండ్ ఇక్కడ కిచెన్. అంతే అనమాట, 2 రూమ్స్లోనే ఉండాలి. క్లీనింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది, మనం మళ్ళీ ఓసిడీ కాబట్టి లైక్ ఏదన్నా అన్క్లీన్గా ఉన్నా కూడా హెడ్ఏక్ వస్తుంది అనమాట ఆటోమేటిక్గా. మా వాళ్ళు బాగానే ఉంటారు మా రూమ్మేట్స్ అయితే. సో ఇప్పుడు మనం పాలైతే పొంగిచ్చేద్దాం రూమ్లో. ఇక్కడ సాకెట్స్ అయితే ఉన్నాయి కానీ ఏం సరిగ్గా వర్క్ అవ్వట్లే. సో ప్రజెంట్ టెంపరీగా అయితే ఇక్కడ డ్రమ్ పైన ఇండక్షన్ పెట్టేసి అయితే పాలైతే పొంగిస్తున్నాం. ఇందులోనే మా ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది అనమాట, చిన్నగా ఫ్రిడ్జ్ క్యాబిన్. సో ఇందులోనే మేము కూల్ డ్రింక్స్ కానీ ఏమైనా వెజిటేబుల్ తీసుకొచ్చినప్పుడు ఇందులోనే పెట్టేస్తూ ఉంటాం. సో మాకైతే టెంపరీగా అది సరిపోతుంది. అండ్ మా రూమ్మేట్స్ లేజీ గాయస్, పాలు పొంగిస్తేనే కనీసం ప్లీజ్ ఎంకరేజ్మెంట్ ఉండదు, ఏముండదు, ఒక్కడనే చేసుకోవాలి. అరే పొంగుతలే కదా ఇవి, కర్రీ నిలువేయాలనుకుంటా కొన్ని. లేదు ఆనే అప్పని ఉండదు, నిలువేయాలనుకున్నా. పోయి మరి మీకు బాల్కనీ వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ నుండి. సో ఇది అనమాట బాల్కనీ వ్యూ, డోర్ ఓపెన్ చేయగానే కనిపిస్తుంది. సో ఇది మేము ఉండే రూమ్. యా తిందామా ఇక, తిందాం. సో ఇది మొత్తానికి అయితే రూమ్ షిఫ్టింగ్ బ్లాగ్ వచ్చేసి. అండ్ ఇంకా కంటెంట్ ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కావాలి. సో ఇప్పుడే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి మీ కామెంట్స్ అయినా, కంటెంట్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా అండ్ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే డెఫినెట్గా సబ్మిట్ చేయండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తానికి ఈ బ్లాగ్ అయితే థ్యాంక్ యూ అండ్ సీ యూ. లేట్స్ ఇవేనా బిర్యానీ